హాయ్ ఫ్రెండ్స్, ఓ గుడ్ న్యూస్. ప్రతిరోజు యుద్ధం వార్తలు, పెట్రోల్ పెరుగుదల ఇట్లాంటివన్నీ చూసి విసిగి వేసారిపోయారా? మీకోసం నిజంగానే ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చా. రోజుకు పెరుగుతున్న ఈ గ్యాస్ ధరలు చూసి మీరు బాగా భయపడుతున్నారు కదా. సిలిండర్ బుక్ చేయాలంటేనే జేబు ఖాళీ అవుతుందని ఆందోళన చెందుతున్నారు కదా. అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం గోవాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్దాం. అక్కడ గ్యాస్ కనెక్షన్ లేదు, సిలిండర్ల అవసరం లేదు, అయినా సరే వంట అద్భుతంగా సాగిపోతుంది. అదెలా సాధ్యం? ఆ వినూత్న టెక్నాలజీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? పదండి, ఈ ఎగ్జైటింగ్ స్టోరీలోకి మరిన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని మాత్రం మీరు చూసి ఇంకో 10 మందికి షేర్ చేస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గోవా అనగానే మనకందరికీ గుర్తొచ్చేది బీచ్లు, పార్టీలు. కానీ గోవాలో ప్రసిద్ధ దూద్ సాగర్ జలపాతానికి సమీపంలో ఒక అద్భుతమైన ఫామ్ స్టే ఉంది. దీని పేరు దూద్ సాగర్ ప్లాంటేషన్ అండ్ ఫామ్ స్టే. ప్రస్తుతం ఈ ఫామ్ స్టే ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. దానికి కారణం అక్కడ వాళ్ళు వాడుతున్న బయోగ్యాస్ డైజెస్టర్. ఇది చాలా సింపుల్, అలాగే పవర్ఫుల్ మెథడ్. ఇది ఎలాగంటే, ఈ ఫామ్ స్టే యజమానులు అశోక్ మాల్విక దీన్ని కనుక్కున్నారు. ప్రకృతి ప్రసాదించిన వ్యర్థాలతోనే వారు వంట గ్యాస్ని తయారు చేసుకుంటున్నారు. అసలు ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందో, అందులో వారు ఏం చేస్తారు ఓసారి చూద్దాం. వాళ్ళు ఒక చిన్నపాటి బయోగ్యాస్ డైజెస్టర్ని ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని పనితీరు చాలా సింపుల్. మనం వంటింట్లో మిగిలిపోయిన కూరగాయలు, తొక్కలు, పాడైపోయిన ఆహారం, పండ్ల వ్యర్థాల, పశువులు పేడను ఇందులో వేస్తారు. లోపల ఉండే బ్యాక్టీరియా ఈ వ్యర్థాలను కుళ్ళిపోయేలా చేసి మిథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్యాస్ను నేరుగా పైపుల ద్వారా వంటింట్లోని స్టవ్ వరకు తీసుకెళ్తారు. అంటే ఒక్క ఖర్చు రూపాయి లేకుండా స్వచ్ఛమైన ఇంధనం అన్నమాట. ఈ పద్ధతి వల్ల లాభాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటి ఖర్చు 0. అంటే నెల గ్యాస్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇంట్లో పేరుకుపోయే చెత్తను పారేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఎందుకంటే ఇది ఇంధనంగా మారుతుంది కాబట్టి. ఆ తర్వాత గ్యాస్ తయారయ్యాక మిగిలిన వ్యర్థం మొక్కలకు అద్భుతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. అందుకే ఈ ఫామ్ స్టే అంత పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఇది 100% ఎకో ఫ్రెండ్లీ. దీనివల్ల కాలుష్యం కూడా ఉండదు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగానే లక్షలాది మంది దీనికి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నగరాల్లో నివసించే వాళ్ళు కూడా తమ ఇంటి మేడల మీదనో లేదా పెరట్లోనో ఇలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని ఆరా తీస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న ఈ సమయంలో ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కేవలం గోవాలోనే కాదు, భారత్ అంతటా ఇలాంటి చిన్న తరహా బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇలాంటి వేస్ట్ టు వెల్త్ పద్ధతులు పాటిస్తే భవిష్యత్తులో మనకు ఇంధన కష్టాలు ఉండవని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఆలోచన ఎంతటి మార్పు తీసుకొస్తుందో గోవాలోని ఈ ఫామ్ స్టే మనకు ఓ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం ప్రకృతికి ఇస్తే ప్రకృతి మనకి తిరిగి అద్భుతమైన వనరులను ఇస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి చిన్న మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ బయోగ్యాస్ ఐడియా మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.